జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీకి చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం గ్రామ పంచాయతీ నుంచి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న స్టేషన్ గన్పూర్ గ్రామ ప్రజలకి ఇది ఒక తీపి కబురుగా సంతోషాన్ని వెలిబుచ్చారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు వరంగల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను ప్రకటించారు. దానిలో స్టేషన్ గన్పూర్ ఒకటి. ఎన్నో రోజుల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ స్టేషన్ గన్పూర్ గ్రామ పట్టణ ప్రజల చిరకాల వాంఛ, ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు వ్యక్తీకరిస్తూ ఈరోజు మున్సిపాలిటీగా ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ మండల పట్టణ ప్రజల తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ గన్పూర్ మున్సిపాలిటీ కావడానికి ప్రయత్నించిన గౌరవ పెద్దలు, ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ ఏర్పడడానికి తన వంతుగా కృషి చేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. 10 సంవత్సరాల్లో ఈ యొక్క స్టేషన్ గన్పూర్ అతిపెద్ద పట్టణం, అటు హైవే ఇటు రైల్వే ఉన్నటువంటి పట్టణం ఎన్నో మౌలిక వసతులు కోల్పోయి విధ్వంసమై ఉన్నది. ఈ విధ్వంసమైన గన్పూర్ను గాలిలో పెట్టడానికి గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు. ఈ మధ్యలోనే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తీసుకొచ్చారు. 100 బెడ్ హాస్పిటల్ అయితేంది, యంగ్ ఇండియా స్కూల్ అయితేంది, ఈ డిగ్రీ కాలేజ్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అయితేంది, ఈరోజు మున్సిపాలిటీ అయితేంది. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం గన్పూర్కు మంచి రోజులు వచ్చినాయని, గన్పూర్ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి తెలుసుకుంటూ ఈ గన్పూర్ మున్సిపాలిటీ కావడానికి సహకరించిన ప్రతి ఒక్క నాయకుని కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని ప్రకటించినందుకు వారికి మున్సిపాలిటీ ఎన్నో రోజుల నుంచి కలలు అంటున్న ప్రజలకు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి మున్సిపల్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా గణపురం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే కడియం శ్రీహరి గారు కూడా మరి ఇంత అభివృద్ధి ఒక సంవత్సరం లోపల 800 రూపాయల కోట్లు దగ్గర ఫండ్స్ తెచ్చి అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు ఈ గణపురం నియోజకవర్గాన్ని. వారికి కూడా ప్రత్యేకంగా తల వంచి నమస్కారం చేస్తుంది.